తిరుమల ప్రధాన ఆలయంలో శ్రీనివాసుండే గర్భాలయం పైన ఉన్న గోపురాన్ని ఆనంద నిలయం అని అంటారు. ఇది బంగారు పొత్తుతో కన్నుల పండుగగా దర్శనమిస్తుంది. అండ్ శ్రీ వైష్ణవ సంప్రదాయాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపుర విమానాన్ని ఆనంద నిలయం అని అంటారు. అండ్ శ్రీరంగంలో శ్రీనాథ స్వామి ఆలయ గోపుర విమానాన్ని ప్రణవ విమానం అని అంటారు. అలాగే కంచిలో ఉండే వరదరాజ స్వామి ఆలయ గోపుర విమానాన్ని పుణ్యకోటి విమానం అని అంటారు. హిందూ దేవాలయ వాస్తు గర్భగుడి లేదా గోపురం పైన ఉన్న బంగారాన్ని విమానం అని కూడా అంటారు. అయితే ఆనంద నిలయం విమానం మూడంతస్తులు కట్టడం. అయితే ఈ మహావిష్ణువు రూపాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తొలి ఏక బేరాలయం. బేరం అనగా సంస్కృతంలో విగ్రహం లేదా మూర్తి అని అర్థం. అండ్ ఆగమంలో చెప్పబడిన మరే ఇతర మూర్తులు లేకుండా ప్రధాన దైవం లేదా ప్రధాన ధ్రువం అనే బేరం మాత్రమే ఉండే ఆలయాన్ని ఏక బేరాలయం అని అంటారు. స్వయంభూగా అర్చారూపంలో వెలిసిన శ్రీవారికి తొలినాళ్ళలో ఆకాశమే పైకప్పు. వైకుంఠవాసుడిని ఈ శ్రీనివాసుడుగా కొలుస్తున్నారు. అయితే దివ్య విమానాలతో తిరుమలకు వేయించేశాడు అని గాథ. అయితే ఈ విమానం మానవుడు కనిపించడు కనుక భక్తులు కనిపించేలా తొండమానుడు విమానాన్ని నిర్మించారని చెప్తాడు. అయితే ప్రాచీన నిర్మాణం చూసుకుంటే 12-13 శతాబ్దాల్లో తిరుమల ఆలయ నిర్మాణం సమయంలో విమానం అనే పదాన్ని వాడినట్టు తెలుస్తుంది. ఈ సమయంలోనే గర్భగుడి చుట్టూరా ఉన్న ప్రాకారం వెలుపల మరొక ప్రాకారం కట్టారు. పైనున్న విమానం భారాన్ని మోయడానికి సరిపడ దృఢత్వం కోసం ఇలా ఉండవచ్చును. అయితే 1251 నుండి 1275 వరకు పాలించిన పల్లవరాజు జాతవర్మ సుందర పాండ్యన్ సువర్ణ లేపనం కలిగిన కలశం సమర్పించాడు. వానంపై బంగారు పోత ఉన్న రాగిరేకుల కోసం వీర నరసింహరాయలు తనెత్తు బంగారాన్ని తరాభరంగా సమర్పించాడు. అండ్ ఇతడు 1262 వరకు రాజ్యపాలన చేశాడు. ఈ తిరుమల ఆలయం నిర్మాణంలో 4వ దశ మొత్తం 7 దశలుగా భావిస్తున్నారు. కుమార కంపన ఒడియార్ను సేనానైన సాలుడు మంగిదేవుడు 1359లో మరొకరు బంగారు తాపనలు చేయించారు. రెండవ దేవరాయలు కొలువులో ఉన్న మల్లన మంత్రి 1444 ప్రాంతాల్లో ఆనంద నిలయానికి మరమ్మతులు చేయించారు. అలాగే 9/9/1818న బహుధాన్య సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు విమానాన్ని మెరుగుపరిచి బంగారు తాపడం చేయించారు. అలాగే కంచికి చెందిన తాతాచార్యులు 1630లో బంగారు పొత్తులు పూయించారు. అలాగే 1980లో మహంత్ ప్రయాగ్దాస్ మరొకసారి కళాశాలను ఏర్పరిచారు. అలాగే 1950 అండ్ 1960 దశకాల్లో అండ్ 1950 దశకంలో కొంతనాటికి బంగారు పొత్తు చెరిగిపోయింది. అంతేకాకుండా గర్భగృహం పైకప్పు లోపలికి కృంగుతున్న లక్షణాలు కనబడుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి టీటీడీ 1958లో గర్భగుడి మరమ్మతుల పనులు చేపట్టింది. అయితే బంగారాన్ని జాగ్రత్తగా వేరు చేశారు. పైకప్పుతో దెబ్బతిన్న ఆ భాగాలను కాంక్రీట్ అండ్ మెటల్ సపోర్ట్ ద్వారా బలపరిచారు. ఈ సమయంలో అండ్ అలాగే 1960 దశకం ఆ టైంలో గర్భాగుడిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వీలు కాలేదు. కనుక త్రోబేరం శక్తిని మరొక బాలయాలలో ప్రశ్నించి మూర్తిలో అవగాహన చేశారు. అయితే ఆ పూజాది కార్యక్రమాలు బాలాలయంలోనే నిర్వహించేవాళ్ళు. ఆ యొక్క దేవుడి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో మనం చూస్తున్న వెంకటేశ్వర శక్తిని వేరే యొక్క బాలాలయంలో ఆ వేరే మూర్తిలో ఆవాహన చేసి ప్రతిష్ఠించారు. అయితే 5 ఏళ్ళు శ్రమించి నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ చేసి అండ్ అలాగే ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్న ఆనంద రీకన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అలాగే ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులను జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క నిర్మాణానికి కోణాలకు అనుగుణంగా అచ్చులను తయారు చేసి ఆ షేపులతో రాగిరేకులకు అమర్చారు. 19వ శతాబ్దంలో వాడిన మేకులు లాంటివి తీసివేసి ఆధునిక నిర్మాణాల్లో విధానంలో లభ్యమయ్యే సిమెంటు అండ్ అలాగే దూలాలు వంటివి వాడారు. అయితే తర్వాత రాగిరేకులు తిరిగి అతికించారు. అపరంజి అంటే ఉత్తమ నాణ్యత బంగారాన్ని పలుచని రేకులుగా మార్చి రాగి రేకులపై అతికించారు. ఇందుకు 12 లక్షల రూపాయలు విలువ చేసే 12,000 తులాల బంగారాన్ని వాడారు. మొత్తం 18 లక్షల రూపాయలు ఖర్చయింది అప్పట్లో. 1964 టైంలో అష్టబంధన మహాసంప్రోక్షణ చేసి కొత్తగా నిర్మించిన ఆనంద నిలయాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుండి ప్రతి 12 ఏళ్ళకోసారి ఆలయం మరమ్మతులు పనులు చేసి అష్టబంధన మహాసంప్రోక్షణలు జరుపుతున్నారు.
అది ఇప్పుడు మనం చూస్తున్న శివాలయం. ఆనంద నిలయం రూపం. అయితే ఆనంద నిలయం మూడంతస్తుల చతురస్రాకారపు నిర్మాణం. అయితే దీన్ని భుజపు కొలత 27 అడుగులు, అలాగే 4 అంగుళాలు అండ్ ఎత్తు 37 అడుగులు అండ్ అలాగే 8 అంగుళాలు అండ్ అలాగే 2 అంతస్తుల్లో విమానం వెంకటేశ్వరుడు ఉన్నాడు. ఈ ఆనంద నిలయ విమానాన్ని పైనుండి చూస్తే సుదర్శన్ చక్రం ఆకృతిలో కనిపిస్తోంది. అందులో ఒకటి ఆదిశంకరుడు తిరుమల శ్రీవారికి గర్భగుడిలో అలాగే జన కర్షక యంత్రం. అయితే ఆహ్, ఈ హుండీ కింద ధనాకర్షక యంత్రం ఉంది. సారీ, ఇందాక నేను తప్పుగా పలికాను. జనాకర్షక యంత్రం. అయితే అది ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠ చేసింది. అయితే ఇప్పుడు ధనాకర్షక యంత్రాన్ని ప్రతిష్ఠించారు. లేక తిరుమల గర్భగుడిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఆదిశంకరాచార్యులు. అలాగే తిరుపతిలో అదే కాలంలో ఆనంద నిలయం విమానాన్ని నిర్మించారని ఇలా అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ధనాకర్ష యంత్రం పెట్టడం వల్ల ఎప్పుడు కూడా శ్రీవారి హుండీ నిండుతూనే ఉంటుంది. ఎన్నో రకాల కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. అయితే ఆనందలి విమానానికి నలువైపులా 3 అంతస్తుల 8 సింహాలు ఉన్నాయి. అయితే మొత్తం ఈ బంగారు పూత పూసిన రాగరేకులు స్థానాన్ని పూర్తి బంగారు రేకులు తాపాలని 2004లో ప్రతిపాదన తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం అప్పటికి చేపట్టలేదు. 2006లో పాత రేకులను మళ్ళీ పాలిష్ చేసి అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహించారు. అదే సమయంలో ఇతర ఆలయంలో మరికొన్ని మరమ్మతులు చేశారు. 2008లో అక్టోబర్లో మొత్తం గర్భగుడిలో లోపలి భాగాన్ని బంగారు పూత పోయించి ప్రతిపాదన టీటీడీ పాలక మండలి ఆమోదించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 100 కోట్లు మొత్తం 1000 కోట్ల రూపాయలు వ్యయం కాగలదని అంచనా. ఇందుకు కావాల్సిన మొత్తం ఖర్చును విరాళాల ద్వారా సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు ఆనంద నిలయం అనంత స్వర్గమయం అని అంటున్నారు. అలాగే కర్ణాటక భక్తి మండలి వారు కూడా ఇప్పటికీ 20 కిలోగ్రాముల బంగారాన్ని అందజేశారు. మరో 22 కిలోగ్రాముల బంగారాన్ని తగిన నిధులు సమకూరుస్తామని కూడా అన్నారు. అండ్ అలాగే ఇతర భక్తులు 10 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయం గోడలపై ఉన్న శాసనాలు పరీక్షించే విధంగా రూపకల్పన చేస్తారు. అండ్ అలాగే విమాన వెంకటేశ్వర స్వామి గురించి కూడా తెలుసుకుందాం మనం. శ్రీవారి దర్శనానంతరం భక్తులు ఆనంద నిలయం ఉత్తర వాయువ్య దిక్కున ఉన్న విమాన వెంకటేశ్వరాన్ని దర్శించుకుంటారు. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు ఈ స్వామిని ఆరాధించి మోక్షం పొందారని ప్రతీతి కనుక ఈ మూర్తి దర్శించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. విమాన వెంకటేశ్వర స్వామి మూర్తి ప్రత్యేకంగా వెండి బంగారు పూతలో దర్శించుకోవచ్చు మనం. ఇది తిరుమల శ్రీవారి యొక్క ఆనంద నిలయం యొక్క. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.